కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పార్టీల సభ్యులకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇస్తామన్నారు. కేసీఆర్ సొంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని పీసీ ఘోష్ కమిషన్ విచారణలో తేలిందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు నీళ్లు అందించేందుకు కాదు, తమ జేబులు నింపుకోవటానికే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై పినాకి చంద్ర ఘోష్. 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈ రోజు నివేదిక ఇచ్చిండు. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు, లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది. విపరీతమైన మరియు కఠినమైన విధానపరమైన మరియు ఆర్థిక అవకతవకలతో వర్గీకరించబడిందని కమిషన్ తేల్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా ఉద్దేశించబడిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క నడిచే పాలన, ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెబుతుంది. I think what we've been saying for over a decade, we've been vindicated that that whole project was ill-conceived and poorly planned, and it was always that project was never built for giving water to the farmers. It was built to fill their own pockets. And Justice Ghosh Commission findings validate what we've been saying for 10 years. What is the plan of action? We are putting up the full report in the assembly, and then at the end of it we'll announce.